ఇది మన ఇల్లు, కొత్త ఇల్లు ఇది. అవునా? ఇది మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ పక్కనే బాత్రూమ్. బాత్రూమ్ ఎందుకు? అవును, లోపలికి వస్తానే బాగా అర్జెంట్ అయింది, బాత్రూమ్ పోవాలి కదా, అందుకు బాత్రూమ్. సరే, ఇట్లా కొంచెం ముందు పోతానే ఇది బెడ్రూమ్, పెద్ద బెడ్రూమ్ ఇది. పక్కనే బెడ్రూమ్. ఇక్కడ ఒక బాత్రూమ్, ఇక్కడ ఒక బాత్రూమ్. అంటే ఇప్పుడు ఇద్దరం వెళ్తాము, ఇద్దరికి అర్జెంట్ అయింది, వెళ్ళాలి కదా మరి, అందుకు ఇద్దరికి బాత్రూమ్. సరే. సో ఇట్లా ముందుకు వస్తానే కిచెన్ ఇది. కిచెన్ లో ఒక బాత్రూమ్. ఎందుకు? అంటే అర్జెంట్ అయింది మరి, ఇంత దూరం రాలేవు కదా, అందుకు ఒక బాత్రూమ్. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా, ఇక్కడ ఒక బాత్రూమ్, ఇక్కడ ఒక బాత్రూమ్. వంటగదిలో బాత్రూమ్ ఉంది, మళ్ళీ వాష్లు రెండు ఎందుకు? అంటే ఈ వాష్ ఏరియా నుంచి మళ్ళీ వంటగదిలోకి పోలేం కదా, అక్కడే పోవాలి కాబట్టి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇద్దరం కాబట్టి ఇక్కడ ఒకటి చేసి ఇంకొక బెడ్రూమ్, ఇక్కడ ఒక బాత్రూమ్, ఇక్కడ ఒక బాత్రూమ్, ఇక్కడ ఒక బాత్రూమ్, ఇక్కడ ఒక బాత్రూమ్. ఒక్క బెడ్రూమ్ లో 4 బాత్రూమ్లా? అంటే నలుగురికి అర్జెంట్ అయింది, అప్పుడు ఏంది పరిస్థితి, అందుకు నలుగురికి తలా ఒక బాత్రూమ్, ఎవరికి అర్జెంట్ అయితే వాళ్ళు వెళ్ళిపోతాం. అయిన తర్వాత ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ బయట ఒక బాత్రూమ్, లోపల బాత్రూమ్, ఇక్కడ బాత్రూమ్, ఇక్కడ బాత్రూమ్, ఇక్కడ బాత్రూమ్. 5 బాత్రూమ్లా అండి? ఇప్పుడు మన నలుగురం వెళ్తాము, బయట గెస్ట్ వస్తారు, వాళ్ళకి అర్జెంట్ అయింది, అందరికి ఒకేసారి అర్జెంట్ అయింది, వాళ్ళు ఎట్లా వెళ్ళాలి, అందుకు బయట ఒక బాత్రూమ్. కాదు, నువ్వు ఇల్లు కడుతున్నావా లేకపోతే కడుతున్నావా?